హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. సలార్ ఈ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్లలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ నటించారు. ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ తమ యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పించారు. అయితే ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించిన కొంతమంది యాక్టర్స్ రెమ్యునరేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సలార్ ఈ మూవీ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే పేరు హీరో ప్రభాస్. అయితే ప్రభాస్ గారు ఈ మూవీ కోసం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే ఈ మూవీలో ప్రభాస్ కి ఫ్రెండ్ గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా, ఈ మూవీలో హీరోయిన్ గా ప్రభాస్ కి జోడీగా నటించిన శృతి హాసన్ గారు 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కి ఫాదర్ క్యారెక్టర్ లో చేసిన జగపతి బాబు 1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా, ఈ మూవీలో మెయిన్ లీడ్ లో నటించిన టిన్ను ఆనంద్ గారు 60 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే ఈ మూవీలో హీరోకి మదర్ గా నటించిన ఈశ్వరీరావు గారు 45 లక్షల రెమ్యునరేషన్ తీసుకోగా, అలాగే మరో ఇంపార్టెంట్ రోల్ లో నటించిన శ్రీయారెడ్డి గారు 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే విలన్ గా నటించిన రామచంద్రరాజు 35 లక్షల రెమ్యునరేషన్ గా తీసుకోగా, మరో విలన్ గా నటించిన మధు గురుస్వామి 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇవి సలార్ మూవీలో మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన యాక్టర్ రెమ్యునరేషన్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు.